ఆరోపణలు ఖండించడం లేదు, కానీ ఎప్పుడైనా విజయం అని హరీష్ రావు గారు చెప్తున్నారు. సార్, మీ మీద వచ్చిన ఆరోపణలకి మీరు సమాధానం ఇప్పటి వరకు లేదు. ఎలా వస్తుంది సార్ బీఆర్ఎస్కి? అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు అయ్యి ఉంటే మీకు విజయం కట్టబెడతారు. ఇప్పుడు మీరు నిజంగా ఆమె ఆరోపణలు ఖండించి విజయం ఖండించి ఉండుంటే మీకు నిజంగా పరువు నష్టం దావేస్తానని చెప్పి అనుంటే మిమ్మల్ని నమ్మేవాళ్ళు. ఏమి ఖండించాల. ఒక్కటి మాత్రం జనాలకు అర్థమవుతుంది, మిమ్మల్ని కవిత గారు టార్గెట్ చేశారా, బీఆర్ఎస్లో ఉన్న అధినాయకత్వం టార్గెట్ చేసిందా తెలవదు. సార్, ఒక కుటుంబంలో సమస్యలు ఉంటాయి నిజమే, కానీ ఇది కుటుంబం కాదు కదా. బంగారు తెలంగాణ కోసం సాధించిన పార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని, బీజేపీని మీరు విమర్శించాలన్నా మీకు అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే తన ఆరోపణలు చేశారో అప్పుడే ఆమె మీద మీరు లీగల్ యాక్షన్గా మీరు ఎల్లుండి ఉంటే డైనమిక్ అని హరీష్ రావు గారు అని బీఆర్ఎస్ డైనమిక్ అని తెలియదు, కూతురైనా కోర్టుకెళ్ళడం ఏమైంది? తప్పు అని వెళ్ళాలా. ఇప్పుడు మరి పార్టీ అధినేత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాదు అధినేత, మొత్తం ఒకప్పుడు సీఎం, తెలంగాణకి సీఎం, తెలంగాణకి తీసుకొచ్చిన కేసీఆర్ గారు పరువు నష్టం దావా కింద కూతురు మీద ఇచ్చారు. అది సీఎం పాత్రలో అయినా అధినేత పాత్రలో అయినా ఈ పాటికి లీగల్ నోటీసు ఇచ్చేవాళ్ళు. ఒకటి, వీళ్ళు చెప్పిన మాటలు నిజమే, వీళ్ళు కాళేశ్వరం దాంట్లో డబ్బులు మాత్రం సంపాదించడం నిజమే అని ఇప్పటివరకు అందరికీ అర్థమైపోయింది.